ఒక రైలు టెలిగ్రాఫ్ స్తంభమును 8 సెకన్లలో 200 మీటర్ల వంతెనను 24 సెకన్లలో దాటినట్టయితే రైలు వేగం ఎంత? ఇక్కడ రైలు యొక్క పొడవు ఇవ్వలేదు, మనకు రైలు యొక్క పొడవు కూడా అవసరం లేదు. అయినప్పటికీ రైలు యొక్క పొడవు x అనుకుందాం. వంతెనను పొడవు మరియు రైలు పొడవు మొత్తం కలిస్తే x + 200 అవుతుంది. రైలు పొడవును దాటడానికి పట్టిన సమయం ఏమో 8 సెకన్లు t1. అలాగే వంతెనను మొత్తం దాటడానికి పట్టినటువంటి సమయం 24 సెకన్లు. ఇది ఇచ్చినటువంటి దత్తాంశము. ఇప్పుడు మనకు కావాల్సింది మనకి వేగం. మరి రెండింటిలో కూడా వేగం సమానం కాబట్టి v1 = v2 ఆర్ స్పీడ్ కాబట్టి s1 = s2 అని కూడా అనుకోవచ్చు. స్పీడ్ డిస్టెన్స్ బై టైం అంటే దూరము బై కాలం. x/8 = x + 200/24. మరి ఇక్కడ క్యాన్సల్ చేసినట్టయితే హారంలో 8 × 1 8, 8 × 3 24, 3 భాగిస్తుంది, ఎడమవైపు వస్తే గుణిస్తుంది. 3x = 1x + 200. 1x అనేది ఎడమవైపు వస్తే -1x అవుతుంది, తీసివేయగా 2x = 200. x = 200/2 అనగా 100. ఇది 100 మీటర్లు అనేది రైలు పొడవు అవుతుంది. ఒకవేళ మనం రైలు పొడవు తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ రైలు పొడవు వచ్చిన తర్వాత వేగం తెలుసుకోవచ్చు. మరి రైలు పొడవు వచ్చిన తర్వాత వేగం ఎలా తెలుసుకోవచ్చు అంటే వేగము v1 = x/8 అని వచ్చింది. ఇక్కడ మనకి దూరము బై కాలం. x/8 అంటే 100/8. ఇది మీటర్/సెకండ్లో వస్తుంది. మనకు కావాల్సింది km/hలో కాబట్టి 18/5 రాసుకుంటాం. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం. 5 1 5 20, 4 2 4 5, 2 1 2 9, 5 9 45. 45 km/h. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది మనకి దూరం తెలుసుకోవడం, రైలు యొక్క పొడవు తెలుసుకోవడం, రైలు పొడవు నుంచి వేగం తెలుసుకోవడం. ఈ రెండు కాకుండా ఇప్పుడు మనకి ఈ రెండు అవసరం లేదు, ఓన్లీ వేగం మాత్రమే అవసరం ఉంది. మరి అప్పుడు ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే మనకి టెలిగ్రాఫ్ స్తంభాన్ని ఎన్ని సెకండ్లో దాటుతుంది? 8 సెకండ్లో దాటుతుంది. వంతెనను ఎన్ని సెకండ్లో దాటుతుంది? 24 సెకండ్లో దాటుతుంది. ఓన్లీ వంతెన పొడవు 200కు ఎంత అవుతుంది? ఇప్పుడు 16 సెకండ్లు అవుతుంది. 200 దూరము పొడవు, ఆ పొడవును 16 సెకండ్లో దాటుతుంది కాబట్టి స్పీడ్ = 200/16 రాసుకోవచ్చు. ఇప్పుడు 216ని నేను ఏం చేస్తున్నా, డైరెక్ట్ ఒకటేసారి km/hలోకి మారుస్తున్నా, 18/5. సో ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం. 8 2 16, 8 5 20, 8 5 40, 5 1 5 5, 2 1 2 9, 5 9 45 km/h. ఓకేనా? ఇక్కడ 3 పద్ధతులు నేర్చుకున్నాం. ఒకటేమో రైలు పొడవు తెలుసుకోవాలంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు, పొడవు నుండి వేగం తెలుసుకోవడం ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఈ రెండు అవసరం లేకుండా ఓన్లీ వేగం మాత్రమే అనుకున్నప్పుడు మరి రైలు దీపస్తంభానేమో టెలిగ్రాఫ్ స్తంభానేమో 8 సెకండ్లో, 200 మీటర్ల వంతెనను 24 సెకండ్లో దాటినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి 200 మీటర్లను ఓన్లీ 16 సెకండ్లో దాటుతుంది. మరి 200/16 రాస్తాం. అయితే ఇక్కడ km/hలోకి మార్చాలి కాబట్టి 18/5 చేత గుణిస్తున్నాం. ఓకేనా? సో 45 km/h. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.